అనుకున్నాడు. ఆ తరువాత నికోలస్ ఈ సంఘటన గురించి బౌద్ధ గురువు లామాని అడిగాడట. అప్పుడు అతను వారంతా శంబాల నగరానికి కాపలాదారులు అని, అలా గాలిలో సంచరిస్తూ కాపలా కాస్తూ ఉంటారు అని చెప్పాడు. నికోలస్ ఈ విషయాలను అన్నింటినీ హిమాలయాస్ అనే పుస్తకంలో తెలిపాడు. వీళ్ళు మాత్రమే కాదు, భారత సైన్యం మరియు అక్కడ నివసించే ప్రజలు కూడా ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాలలో యూఎఫ్ఓస్ కనిపించాయి అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నారు. ఈ యూఎఫ్ఓస్ ని ట్రేస్ చేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి విఫలమయ్యారు. ఇవి మన రాడార్స్ కు చిక్కకుండా ఆ ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే శంబాలా నగరవాసుల దగ్గర మనకంటే అత్యాధునిక టెక్నాలజీ ఉంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1926లో జరిగిన ఈ యూఎఫ్ఓ సంఘటన మరియు అక్కడ జరిగే వింతల గురించి ఆ నోటా ఈ నోటా హిట్లర్ వరకు చేరింది. వెంటనే శంబాలా మీద రీసెర్చ్ చేయడానికి కొన్ని బృందాలను పంపించాడట. ఆ బృందాలకు నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపై ఏర్పడిన స్వర్గమని హిట్లర్ కు చెప్పాడు. అద్భుతాలంటే ఎంతో ఇష్టపడే హిట్లర్ ప్రపంచాన్ని అంతా తన గుప్పెట్లో